కొత్త పార్టీపై జాగృతి అధ్యక్షురాలు కవిత నేడు ఒక క్లారిటీని ఇవ్వబోతున్నారు. నిజామాబాద్ వేదికగా కొత్త పార్టీ పేరును ప్రకటించబోతున్నారు కవిత. శ్రీరామనవమి సందర్భంగా సొంత జిల్లాలో పార్టీని ప్రకటించబోతున్నారు ఆమె. మొదట ఇటు ఖిలా రామాలయంలో స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించబోతున్నారు కవిత దంపతులు. అనంతరం కూడా కొత్త పార్టీపై ఒక కీ అప్డేట్ రాబోతోంది. ఈ సందర్భంగా జాగృతి కార్యాలయంతో పాటు జిల్లాలో భారీగా ఫ్లెక్సీలు సైతం వెలుస్తాయి. కవిత అభిమానులు జాగృతి క్యాడర్ లో నయా జోష్ కనిపిస్తోంది. కొత్త పార్టీపై జాగృతి అధ్యక్షురాలు కవిత నేడు ఒక క్లారిటీని ఇవ్వబోతున్నారు. నిజామాబాద్ వేదికగా కొత్త పార్టీ పేరును ప్రకటించబోతున్నారు కవిత. శ్రీరామనవమి సందర్భంగా సొంత జిల్లాలో పార్టీని ప్రకటించబోతున్నారు. మొదట ఖిలా రామాలయంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు కవిత దంపతులు. అనంతరం కూడా కొత్త పార్టీపై ఒక కీ అప్డేట్ రాబోతోంది. ఈ సందర్భంగా జాగృతి కార్యాలయంతో పాటు జిల్లాలో భారీగా ఫ్లెక్సీ సైతం వెలుస్తాయి. కవిత అభిమానులు జాగృతి క్యాడర్ లో నయా జోష్ కనిపిస్తోంది. అయితే పార్టీ పేరు ఏంటి, ఎప్పటి నుండి స్టార్ట్ చేయబోతున్నారు అనే కోణంలో సైతం ఇవాళ ఒక కీ అప్డేట్ ను రిలీజ్ చేయబోతున్నారు కవిత. కొత్త పార్టీపై జాగృతి అధ్యక్షురాలు కవిత నేడు ఒక కీ అప్డేట్ ను రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఇవాళ కవిత తన కొత్త పార్టీకు సంబంధించిన అప్డేట్ తో రాబోతున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ పేరు అండ్ పార్టీ ప్రకటన సైతం ఉండబోతున్నట్టు తెలుస్తోంది. అసలు అక్కడ సిచ్యువేషన్ ఏంటి అండ్ ఏ టైంకి ఆవిడ పార్టీ పేరును ప్రకటించే అవకాశం ఉందనుకోవాలి రాజేష్? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కీలకంగా మారుతున్న తెలంగాణ జాగృతి సంస్థ ఏదైతే ఉందో ఇప్పుడు పార్టీగా రూపుదిద్దుకుంటుంది. అయితే నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన కవిత సొంత గడ్డ అయిన నిజామాబాద్లో ప్రస్తుతం కవిత ఇంటి వద్ద ఉన్నాం. ప్రస్తుతం ఇంటికి చేరుకున్నది. ఇప్పుడు మరికొద్ది సేపట్లోనే ఇక్కడ నుంచి ఖిలా రఘునాథ ఆలయానికి చేరుకుంటారు. అక్కడ దంపతులు కవిత అనిల్ ఇద్దరు దంపతులు కూడా అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఇటు పార్లమెంట్ స్థాయి మొత్తం అంతా కూడా రామాలయానికి సంబంధించిన పట్టు వస్త్రాలని సమర్పించనున్నారు. ఆ తర్వాత సరిగ్గా మధ్యాహ్నం 3 గంటలకి కవిత జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. మీడియా సమావేశంలో పార్టీకి సంబంధించిన ఒక కీలక అంశాన్ని అయితే ప్రకటించనున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడే కవిత ఇంటికి పెద్ద ఎత్తున అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, కవితకు సంబంధించిన ఇటీవల అంటే గతంలో బీఆర్ఎస్లో పార్టీలో ఉన్నప్పుడు సంస్థాగతంగా అంటే పార్టీలో నాయకత్వం ఎవరైతే అలవర్చుకున్నారో వాళ్ళందరూ కూడా కవితకు సంబంధించిన ఇంటి వద్ద చేరుకుంటున్నారు. అభిమానులు కావచ్చు, మహిళా నేతలు కావచ్చు, ఇక్కడ సంబంధించిన పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. అయితే కవిత చేయబోయే పార్టీలో కీలక ప్రకటన అవుతుందో ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తలు చాలామంది కూడా ఇక్కడ కవితతో చాలా రోజుల టచ్లో ఉన్నారు. అయితే కవిత పెట్టబోయే పార్టీ విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే పార్టీ సంస్థాగతంగా ఎట్లా ఉండబోతుంది అనేది ఒక ఆలోచనలో పడ్డారని చెప్పుకోవచ్చు. అయితే కవితకు సంబంధించిన అనుచరులు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ క్యాడర్ కావచ్చు, వాళ్ళందరూ కూడా పార్టీలో చేరేందుకు అయితే పెద్ద ఎత్తున సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూడొచ్చు వెహికల్ రెడీగా ఉంది. అక్కడ సంబంధించిన కవిత ఇంటి వద్ద పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలు నాయకులు అయితే పెద్ద ఎత్తున చేరుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచే రామాలయం ఖిలా రఘునాథ రామాలయానికి వెళ్ళి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి కళ్యాణంలో దంపతులతో పాల్గొంటారు. దాని తర్వాత 3 గంటలకి మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మీడియా సమావేశంలో చాలా కీలకమైన అంశాలు మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో పార్లమెంటుకు ఇక్కడ నుంచి పోటీ చేసి ఎంపీగా పనిచేసింది, తర్వాత ఎమ్మెల్సీగా పనిచేసింది. గతంలో బీఆర్ఎస్ సంబంధించిన అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేల కోసం పనిచేయడం కావచ్చు, ఎమ్మెల్యేల కోసం ప్రచారంలో చేయడం కావచ్చు, అదంతా కీలక అంశాలు ఇక్కడ నుంచి మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే కవిత ఓటమి కావచ్చు, పార్టీ నుంచి బయటకు పంపించే విషయంలో 4 దయ్యాలు అని మాట్లాడిన సందర్భంలో ఆ దయ్యాలకి ఇక్కడ నిజామాబాద్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళు సపోర్ట్ చేశారనే కోణంలో కూడా చాలాసార్లు మాట్లాడిన సందర్భం ఇంటర్నల్గా. అయితే ఈరోజు జరగబోయే 3 గంటల ప్రెస్ మీట్ ఏదైతే ఉందో చాలా అంశాలు కీలకమైన అంశాలు మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా పార్టీకి సంబంధించిన పార్టీ పేరు ఏ రోజు ప్రకటిస్తారో ఆ తేదీని ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈరోజు స్వామివారి ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత సొంతగడ్డపై పార్టీపై కీలకమైన అంశాలు మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సత్తారు
అయితే రాజేష్, పార్టీలో ఎవరు ఉండబోతున్నారో, క్యాడర్ ఎలా ఉండబోతోంది, దానికి సంబంధించి కూడా ఇవాళ ప్రకటనలో ఏమైనా మాట్లాడే అవకాశం ఉందనుకోవాలా, లేకపోతే కేవలము ఇటు జస్ట్ ఒక ప్రకటన చేసి ఆ తర్వాత ఇవన్నీ కూడా కార్యాచరణలో భాగంగా చూసే అవకాశం ఉందనుకోవచ్చా రాజేష్? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా కవిత మాట్లాడిన ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలో కూడా పార్టీపై కీలకమైన అంశాలు మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే సొంతగడ్డపై ఇక్కడ నుంచే ఎంపీగా పోటీ చేసింది, ఇక ఎంపీగా గెలిచింది. తర్వాత పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి ఎమ్మెల్యేల కోసం పనిచేయడం కావచ్చు, గతంలో మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు. అయితే వారు ఎవరెవరు దానికి సంబంధించిన సెకండ్ క్యాడర్ లీడర్స్ వస్తారా, లేకపోతే మాజీ ఎమ్మెల్యేలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు పార్లమెంట్ స్థాయికి సంబంధించిన 7 నియోజకవర్గాలు ఉంటాయి. అప్పుడు ఎంపీగా పనిచేసిన సందర్భంలో చాలామంది కూడా ఎమ్మెల్యేలు సన్నిహితంగా ఉన్నారు, ఇక్కడ మంత్రులు కూడా పనిచేసిన సందర్భంలో సన్నిహితంగా ఉన్నారు. అయితే కవిత పెట్టబోయే పార్టీకి సంబంధించి చాలా అంశాలు చాలామంది ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇటు జాగృతి సంబంధించిన క్యాడర్ అంతా కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమం నుంచితో పాటు కవిత ఎంపీగా పనిచేసినప్పుడు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్సీగా పనిచేసినప్పుడు కావచ్చు. కవితతో క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ క్యాడర్, ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్నారు. వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ నుంచి ఒకవేళ కవిత పెట్టబోయే పార్టీకి సంబంధించి పార్టీ పెట్టిన తర్వాత బీఆర్ఎస్ నుంచి కూడా పెద్ద ఎత్తున నేతలు కావచ్చు, లేకపోతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులు, మాజీలు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే జాగృతి తరఫున సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసిన నేపథ్యంలో 10ల సంఖ్యలో గెలుచుకున్న పరిస్థితి ఉంది. అయితే ఈ కోణంలోనే ఇప్పుడు సర్పంచులు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, వచ్చే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా ఉన్నాయి. కాబట్టి అందుకు ముందే ఒకవేళ పార్టీ ఏర్పడితే కనుక ఒకవేళ కీలకంగా మారనుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జాగృతి ఏర్పాటు చేసే పార్టీ. అయితే ఈ పార్టీపై పెద్ద ఎత్తున కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. ఒకవేళ కవిత పెట్టబోయే పార్టీకి సంబంధించి విధి విధానాలు ఎట్లా ఉండబోతున్నాయి, పార్టీ సంస్థాగతంగా ఎట్లా ఉంటుంది, దానికి సంబంధించి కార్యకర్తలకి లేకపోతే వచ్చే నేతలకి ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు. గతంలో బీఆర్ఎస్లో పదవులు రాని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అలకబూనారు. అయితే ఇప్పుడు పార్టీ పెట్టిన తర్వాత కవిత తీసుకుపోయే నిర్ణయాలు ఎట్లా ఉంటాయి, ఎవరికి ఎట్లాంటి హామీలు ఇస్తారనేది ఒక వేచి చూడాల్సిన అవకాశం అయితే ఉంది. 3 గంటలకు మాత్రం జరగబోయే ప్రెస్ మీట్ ఏదైతే ఉందో ఆ ప్రెస్ మీట్లో కీలకమైన పార్టీ గురించి కీలకమైన అంశాలు మాట్లాడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ రాజేష్.